నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. వైసీపీ సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ప్రచారం మొదలైంది. తిరుమల తిరుపతి కల్తీ లడ్డు విషయం తర్వాత వాళ్ళకు వాళ్ళు క్లీన్ బౌల్డ్ పొజిషన్లో ఉండి సిట్ ఇచ్చిన చార్జ్ షీట్ దాంట్లో పేర్కొంది ఏంటంటే లప్సా లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే బాత్రూమ్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ వీటిలో వాడతారో ఆ కెమికల్స్ని ఫోమింగ్ ఎలిమెంట్గా వాడారని, అట్ ద సేమ్ టైం టెండర్లో మిల్క్ అన్న ప్రొడక్టే లేనే లేదు, వాళ్ళు మిల్క్ అన్న ప్రొడక్ట్ లేకుండా నెయ్యి లాంటి నెయ్యిని తీసుకొచ్చి 254 కోట్ల కుంభకోణం చేశారని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ సిగ్గుపడకుండా వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కొత్తది తీసుకొచ్చారు. దాని పేరే హెరిటేజ్ లడ్డూ ప్రసాదం. ఈ వీడియోను కూడా జనరేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా తీసుకొచ్చి స్వామివారి లడ్డూ ప్రసాదం పేరుని హెరిటేజ్ ఐస్ క్రీమ్ లో పెడుతున్నారు. అసలు వీళ్ళు మనుషులేనా అన్న రకంగా కూడా కమెంట్స్ రాస్తున్నారు. ఇంకా విపరీతంగా వీళ్ళు వెళ్ళిపోయి ధోరణిలో విపరీతమైన షేరు స్ప్రెడ్ కొట్టి ఇదే నిజమని జనాల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ముందుకు ఆ పోస్ట్ తీసుకొస్తాను. ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళు కౌంటర్ చేసిందండి. నిన్నటి వరకు దేవుడు ప్రసాదం పేరుతో రాజకీయాలు, నేడు లడ్డూ ప్రసాదం పేరుతో వ్యాపారాలు, ఇంకా హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న ఎన్సీబీఎన్ హెరిటేజ్ కంపెనీ వీళ్ళని చెప్పి ఇక్కడ చూసారా, హెరిటేజ్ లడ్డూ ప్రసాదం అని చెప్పి ఒక కోన్ ఐస్ క్రీమ్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది 12 ఏప్రిల్ 2026లో పెట్టారు. దీనికి బొచ్చు ట్వీట్లు. దీని పేజ్ వచ్చి జగనన్న కనెక్ట్స్ అంటాయి. గాడిది గుడ్డేం కాదండి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడానికి. ఫ్యాక్ట్ చెక్ బై టీడీపీ వాళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు. పాపం వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తుంటే వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటారు. తిరుమల శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్ దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇదిగో ఇలా హెరిటేజ్ అసలు ఆ పేరుతో ఏ ప్రొడక్ట్ కూడా లేకపోయినా అని చెప్పి ఇదిగోండి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళు ఏకంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదిగోండి చూడండి, హెరిటేజ్ లడ్డూ ప్రసాదం అంట ఇది. దీనికి ఏకంగా వాళ్ళు హోలోగ్రామ్స్ వేస్తారు, కాస్ట్లు వేస్తారు, ప్రైజ్లు వేస్తారు. నేను వెతికాను ఇది ఎక్కడన్నా ఉందా అని. ఈ చూపిస్తున్న ఈ బుడబుక్కల ప్రచారం అసలు తీసుకొచ్చి స్వామివారి పేరు పెట్టి భక్తుల్ని డీవియేట్ చేయడానికి విపరీతంగా ట్రై చేస్తూ హెరిటేజ్ లడ్డూ ప్రసాదం అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ చూసారు, లైఫ్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఫీలింగ్ అండ్ వాటెవర్, ఇక్కడ బ్లర్డ్ అవుట్ ఉంది. ఇది హెరిటేజ్ పేరు వేసేసి వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. నిజంగానే ఇదొక పిచ్చి మూర్ఖపు సికామణి. ఎవరైతే ఉన్నారో దీని వెనక వాళ్ళు ఆబ్వియస్లీ జగన్ అన్న కనెక్ట్స్ అంటే ఇది జగన్ మీడియా వాళ్ళు చేస్తుంది. ఇది వరకు మనం చూస్తూనే ఉన్నాం. సిట్ ఇచ్చిన చార్జ్ షీట్ లో ఏముందో మాట్లాడే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేదు. దాని గురించి మాట్లాడు. ఎప్పుడు చూసినా జంతుకో ఎందుకన్నారు, ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి అన్నారు. అది పుచ్చుకుని వెళ్ళాడతాడు తప్ప అసలు మిల్క్ అన్న ప్రొడక్ట్ టెండర్లో ఎందుకు లేదన్న విషయం గురించి మాట్లాడు. ఆఖరికి టీటీడీ చైర్మన్ ఒప్పుకున్నా కూడా ఎక్కడ మారిసేవారు. వీళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో తిరుపతి లడ్డూ ప్రసాదం హెరిటేజ్ పేరు వేసుకుని దీన్ని అమ్ముకుంటుంది అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంటే టీడీపీ పార్టీ అండ్ హెరిటేజ్ కంపెనీ వాళ్ళు చెక్ పెట్టడానికి ఈరోజు ఫ్యాక్ట్ రిలీజ్ చేశారు. ఇది ఎంత మూర్ఖమైన దాడి, ఎంత నీచానికి దిగజారారు. ఇంకా వీళ్ళు ఎదుర్కోవడానికి ఏ మార్గాలు లేవా? స్వామివారి పేరుని ఇలా కూడా వాడుకుంటారా? భక్తుల మనోభావం తీసుకొచ్చి ఇలా కూడా దారుణంగా వాడేస్తారా? అబద్ధాలనే ప్రచారం చేసేటప్పుడు దాంట్లో కూడా స్వామివారి పేరు వాడతారా? అసలు వీళ్ళు హిందూ వ్యతిరేకులని ఇలాంటి పోస్టులు చూస్తేనే మనకు అర్థమవుతుంది. వేరే పోస్టులు ఏం అక్కర్లా. దీన్ని ఏకంగా వీడియో చేసి వీడియో పైన ప్రైజింగ్ కూడా చూపిస్తూ ఇంత ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ బ్యాచ్కి పుట్టగతులు ఉండవు. రాసి పెట్టుకోండి, పుట్టగతులు అనేవి ఉండవు. రాజకీయ భవిష్యత్తు కోసం పాకులాడుతున్నారు, అసలు పుట్టగతులే లేకుండా పోతాయి. ఏమంటారు ఈ ఫేక్ వీడియో చూస్తుంది మీరు? మీ అందరికి కూడా ఈ నోటీస్లోకి వచ్చిందా? వస్తే మీరు ఎలాంటి సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.